Okay. Okay. So yesterday we have seen the introduction about the Python, right? Like what is Python and what is basically a programming language. So how it is being used. అండ్ అలాగే పైథాన్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ పైథాన్ ని ఎక్కడెక్కడ డిఫరెంట్ థింగ్స్ లో పైథాన్ ఏంటంటే మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ అవుతుంది అంటే వన్స్ పైథాన్ వన్స్ మనం నేర్చుకున్నాము అని అంటే సో పైథాన్ మన పైథాన్ లో ఏంటంటే పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు మనం వీ కెన్ యూజ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్ పైథాన్ ఇప్పుడు సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ రైట్ ఇంకా అందరు కొద్ది కొద్ది నిద్రలో ఉన్నారు కదా సో జస్ట్ ఒక్క నిమిషం యాక్టివ్ అవ్వండి ఒక్క 40 minutes మంచిగా ఉండేది ఇంట్రడక్షన్ క్లాస్ సో దట్ మీరు వన్స్ ఇంట్రెస్ట్ తో క్లాస్ వినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిద్ర అనేది పుట్టిద్ది మీరు ఏదైనా కొంచెం టైం అటు ఇటు అడ్జస్ట్ చేద్దాము అని అంటే చెప్పండి అంటే మాక్సిమం ఇంత మేబీ 8 అలా చేయగలుగుతాం మనము ఇన్ కేస్ చేద్దామంటే 8 to 9 అలా చేయగలుగుతాము మరీ ఎర్లీగా అవుతుంది అని అంటే బట్ అంతకంటే అయితే కష్టం బట్ మీకు 7:30 to 8:30 ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఫైన్ 7:30 to 8:30 ఓకేనా లేకపోతే లైక్ 8 to 9 చేద్దాం మీకు ఎలా ఉంది క్లాస్ అంటే ఈ రోజు ఓకే 7:30 to 8:30 కంటిన్యూ చేద్దాం సో ద నెక్స్ట్ క్లాసెస్ మీకు ఇది ఓకేనా కరెక్ట్ టైం అనిపిస్తుందా లేకపోతే లిటిల్ ఎర్లీ లేకపోతే 8 to 9 అలా ఏమన్నా చేద్దాం It's okay, bro. 7:30 to 8. 7:30 to 8:30 ఓకే కదా Yeah. ఓకే సో మీరు ఏంటంటే ఎగ్జాక్ట్ గా క్లాస్ టైంకి వెళ్ళడం అలా కాకుండా 8 to 9 AM ఓకే సో మీరు ఏం చేస్తారు కొంచెం ఒక 15 minutes ముందే లేసి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంది ఎందుకంటే కరెక్ట్ గా నిద్రలో లేస్తే ఏంటంటే మీకు వినే క్లాస్ అర్థం కాదు మళ్ళీ రికార్డింగ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది క్లాస్ చెప్పేటప్పుడే మనకు మంచిగా అర్థమైంది అనుకోండి మోస్ట్లీ రికార్డింగ్ అనేది రెఫరెన్స్ లాగా జస్ట్ 5 to 10 minutes లో వీడియోని కంప్లీట్ చేయొచ్చు లేదు అంటే మళ్ళీ మనం వీడియో అంతా చూడాల్సి వస్తుంది ఓకే సో పైథాన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తాం లైక్ యూ విల్ బి యూజింగ్ ఇన్ డేటా అనాలిసిస్ ఓకే అండ్ ఇప్పుడు లైక్ వీ విల్ బి యూజింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ okay then we will be using like numerical computations so scientific computations so like you can say scientific computations right and then we will be using it for automation scripting kind of thing then you will have data visualization or సో వీటన్నిటికీ బేసిక్ ఏంటంటే మనకి పైథాన్ వన్స్ మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత వీటిల్లో ఎటువైపు మనం వెళ్ళొచ్చు అనేది మనం డిసైడ్ చేయాలి వీటన్నిటికి ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా మనం డేటా అనాలిసిస్ లైక్ డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలా మెషిన్ లెర్నింగ్ ఎటువైపు వెళ్ళాలన్నా కానీ మనకి బేసిక్ గా ఉండాల్సింది ఏంటి పైథాన్ ఓకే బేసిక్ గా మనకు ఉండాల్సింది ఏంటి పైథాన్ వన్స్ మనం పైథాన్ కానీ ఓకే నేర్చుకున్నాము అని అంటే వీటిల్లో మనం ఏ పాత్రనైనా చూస్ చేసుకోవచ్చు అర్థమవుతుందా సో పైథాన్ ఇలా మనకి మల్టిపుల్ ఏరియాస్ లో యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట పైథాన్ ఇస్ బీయింగ్ యూస్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ వెబ్ డెవలప్మెంట్ ఇప్పుడు దీంతో అంటే ఇప్పుడు ఏంటి పైథాన్ నేర్చుకున్న తర్వాత వీటికి సంబంధించిన ఏదో ఇంకా 1 or 2 ఎక్స్ట్రా థింగ్స్ కానీ మనం నేర్చుకోగలిగితే ఇప్పుడు సపోజ్ వెబ్ డెవలప్మెంట్ పైథాన్ నేర్చుకున్న తర్వాత వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించిన 1 or 2 టూల్స్ నేర్చుకుంటే యూఆర్ రెడీ ఫర్ వెబ్ డెవలప్మెంట్ డేటా అనాలిసిస్ కి సంబంధించిన 1 or 2 టూల్స్ నేర్చుకుంటే యూఆర్ రెడీ ఫర్ డేటా అనాలిసిస్ మెషిన్ లెర్నింగ్ కి సంబంధించిన ఆరో ఏదో ఒకటి నేర్చుకుంటే యూఆర్ రెడీ ఫర్ ఇలా పైథాన్ అనేది వీటన్నిటికీ బేస్ వన్స్ ఇది కానీ మనం నేర్చుకున్న తర్వాత సో వీటికి సంబంధించిన ఏదో అడిషనల్ థింగ్స్ కానీ వన్స్ మనకు కొంచెం మనం ఒక ఐడియా తెచ్చుకుంటే యూ విల్ బి ఏబుల్ టు గో ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ పార్ట్స్ ఓకే సో ఫస్ట్ ఈ రోజు మనం బేసిక్ థింగ్ ఏంటంటే అసలు పైథాన్ ఎలా మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఎలా ఇన్స్టాల్ అందరి ల్యాప్టాప్స్ లో మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఆర్ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తుంది
మీరు ఏం చేస్తారు, ఈవెన్ ఇన్‌స్టాల్ అయినా అదేంటంటే కొంచెం ఓల్డ్ వెర్షన్, అంటే మనం కొన్నప్పుడు ఏ వెర్షన్ అయితే లేటెస్ట్ ఉంటుందో ఆ వెర్షన్ ఇన్‌స్టాల్‌గా ఉండొచ్చు. సో మీరేం చేస్తారు, గూగుల్‌కెళ్ళి సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, మనము పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకు మనం పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి? బేసిక్‌గా మనం రాసే పైథాన్ కోడ్ రైట్? మనం ఏమనుకున్నాం, అది ఇంటర్ప్రెట్ అవ్వాలి. ఇంటర్ప్రెట్ మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసినాం? మనం ఒక కోడ్ రాస్తున్నాము అనంటే అది బేసిక్‌గా మన కంప్యూటర్‌కి అర్థం అవ్వదు. రైట్? మన కంప్యూటర్ ఇట్ కెనాట్ అండర్‌స్టాండ్ ఎనీ ఆఫ్ యువర్ లాంగ్వేజ్. ఇట్ కెనాట్ అండర్‌స్టాండ్ Python, it cannot understand C, it cannot understand C++, it cannot understand .NET, it cannot understand Java, it cannot understand Ruby, anything. No programming language your computer will be able to understand. రైట్? మరి ఎట్లా అర్థమవుతుంది దీనికి అని అంటే, మనం నిన్న ఏం డిస్కస్ చేసినాం, దీనికి మధ్యలో ఒకడు ఉండాలి, ట్రాన్స్లేటర్ అనేటోడు ఒకడు ఉండాలి. వాడొచ్చి ఈ కంప్యూటర్ మన డెవలపర్ ఒక ప్రోగ్రామ్ రాసిండు, అది నీకు అర్థం కాదు కాబట్టి నేను నీకు అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసిస్తా, అప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యాలి. సో మనకున్న ట్రాన్స్లేటర్ ఎవరు చెప్పండి, కంపైలరా ఇంటర్ప్రిటర్? మనం ఏ మెకానిజం యూజ్ చేస్తున్నాం? వాట్ ఈస్ ద Interpreter, మెకానిజం? line ఇంటర్ప్రిటర్. by line. ఇట్ ఈస్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏంటి అని అంటే కోడ్ మొత్తాన్ని, కంపైలర్ ఏం చేస్తుంది, కోడ్ మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే కంపైలర్ ఏంటి, బేసిక్ గా మనము ప్రోగ్రామ్ రాయడానికి, అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్? అయితే కంపైల్ చేసేటప్పుడు ఏమవుతుంది మనకి అంటే, ఈ మధ్యలో ఒక ఎక్స్ట్రా స్టెప్ వస్తుంది. ఇక్కడ కంపైల్డ్ వర్షన్ ఆఫ్ యువర్ కోడ్. ఓకే, ఈ కోడ్ ఏమవుతుంది, కంప్యూటర్కి వెళ్తుంది. అంటే నీ ప్రోగ్రాము మధ్యలో ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్. మొత్తం ఎన్ని స్టెప్స్ అయినాయి? ఫస్ట్ స్టెప్ రాస్తున్నాను, సెకండ్ స్టెప్ లో కంపైల్ చేస్తాం, థర్డ్ స్టెప్ లో రన్ చేస్తాం. బట్ ఇంటర్ప్రిటర్కి వచ్చేసరికి ప్రోగ్రామ్ రాస్తాం అండ్ నీ కంప్యూటర్కి ఇస్తాం, ఇక్కడ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, రెండే స్టెప్స్. ఒకటి ఇక్కడ కంప్యూటర్, మరి ఎక్కడ ట్రాన్స్లేట్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఇట్ విల్ గెట్ ట్రాన్స్లేటెడ్ వైల్ ఎగ్జిక్యూటింగ్. అంటే దీనికి మధ్యలో ఈ ఎక్స్ట్రా స్టెప్ అవసరం. ఇది ఏం చేస్తుంది, అంటే ప్యారలల్ గా అనమాట, చదువుకుంటేనే కన్వర్ట్ చేస్తూ ఉంటది. ఇదేం చేస్తుంది, ముందు అన్ని కన్వర్ట్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు దీనికి అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అని అంటే, మీరు నార్మల్ గా క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు అనుకుందాం. ఏదైనా క్లాస్ జరుగుతుంది మీకు, సపోజ్ కాలేజ్ లోనో స్కూల్లోనో ఎక్కడో క్లాస్ జరుగుతుంది, రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు అనుకుందాం. ఈ రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు మీరు తర్వాత దీన్ని ప్రిపరేషన్ కోసమో లేకపోతే ఎక్కడైనా సబ్మిట్ చేయడం కోసమో ఇవ్వాలి అనుకుందాం. సో ఇది మీ రన్నింగ్ నోట్స్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని మీరు ఒక ఎక్స్ట్రా స్టెప్ లాగా మళ్ళీ కూర్చొని దాన్ని అంతా ఫెయిర్ గా ఒక నోట్స్ లో రాసుకొని అప్పుడు ఇక్కడ సబ్మిట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఈ మధ్యలో ఫెయిర్ చేసే స్టెప్ లేదు. ఇక్కడ రాసుకొని ఇక్కడ సబ్మిట్ చేసే ముందు డైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, అంతా ఒకేసారి జస్ట్ అంటే రాసేటప్పుడే నీట్ గా రాసిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఏదైతే వేరే నోట్స్ లోకి మనం రాయాలి, ఇంకో కొత్త వర్షన్ క్రియేట్ చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో అది లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కంప్యూటరే మీరు రాసిన రన్నింగ్ నోట్స్ ని రీడ్ చేసుకుంటూ పక్కన కొత్త నోట్స్ లో రాస్తుంది, అలాగే ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. రైట్? సో ఇక్కడ మనకి కంపైలర్ కి ఒక ఎక్స్ట్రా స్టెప్ అవసరం అవుతుంది, ఇంటర్ప్రిటర్ కి దిస్ ఇస్ యువర్ కంపైలర్. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఇస్ యువర్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ కి ఒక ఎక్స్ట్రా కొత్త స్టెప్ అవసరం అవుతుంది, బట్ ఇంటర్ప్రిటర్ కి వచ్చేసరికి మనకు ఆ స్టెప్ అవసరం ఉండదు. ఎందుకంటే రన్నింగ్ లో చూసుకుంటది అనమాట. అంటే ఒక జస్ట్ లైన్ బై లైన్, ఒక లైన్. ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ ఇక్కడ కంపైలర్ దగ్గర మనకు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందా. సో సపోజ్ ప్రింట్ సంథింగ్, ఇక్కడ ఏ, బి, సి, డి ఇలా ఏవో ఉన్నాయి, కోడ్ ఉన్నాయి. ఈ మొత్తం కోడ్ లో
ఒక్క లైన్ మిస్టేక్ అయినా, ఇది 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 మిస్టేక్ అయినా, ఈ కంపైల్ అనేది జరగదు, ఫెయిల్ అయిపోయింది. అసలు ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇక్కడ సేమ్ కేసు నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇంటర్ప్రిటర్ లో ఇక్కడ తీసుకుంటే మిస్టేక్ సపోజ్ ఈ 4th లైన్ లో ఉంది అనుకున్నాం, అప్పటికే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఓన్లీ 4th లైన్ దగ్గర మాత్రమే ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? అంటే ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం ముందే కరెక్ట్ గా రాసి ఉంచాలి మనం. ఇక్కడ అలా కాదు, ఏ లైన్ దాని ముందు వరకు లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంటే ఒక్కొక్క లైన్ మాత్రమే చెక్ చేస్తుంది ఇది. ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఓకే ఫైన్, నువ్వు వెళ్ళు ఎగ్జిక్యూట్ అయిపో. ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఓకే ఫైన్, నువ్వు వెళ్ళు ఎగ్జిక్యూట్ అయిపో. ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఓకే ఫైన్, నువ్వు వెళ్ళు ఎగ్జిక్యూట్. ఈ లైన్ మిస్టేక్, ఓకే ఇక్కడ ఆగిపో. ఇది దీని ఫార్ములా. ఇది అలా కాదు, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఈ లైన్ ఓకే, దీని అన్ని కరెక్ట్ ఉన్నాయా, ఓకే ఫైన్, ఇప్పుడు కొత్త వర్షన్ క్రియేట్ చేయి. అలా కాదు, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఈ లైన్ కరెక్ట్ ఉందా, ఈ లైన్ కరెక్ట్, ఇందులో మిస్టేక్ ఉందా, ఓకే ఆగు, మొత్తం అసలు ఏది క్రియేట్ చేయకు. సో ఇక్కడ ఏ మిస్టేక్ ఉన్నా కానీ ఈ కంపైల్డ్ వర్షన్ అనేది తయారవదు, మొత్తం కరెక్ట్ ఉంటే మాత్రమే తయారవుతుంది. ఇక్కడ ఏ లైన్ లో మిస్టేక్ ఉందో అక్కడ ఆగిపోయింది, దానికి ముందున్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అండర్స్టాండింగ్? ఇస్ దిస్ క్లియర్? మనకి ఇప్పుడు కంపైల్ అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద హోల్ కోడ్ ఇన్ వన్ షాట్. Interpreter, it will, or compiler means it will convert the whole code in one shot. Interpreter basically it will convert line by line, ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. I hope it is clear to everyone, right? Any questions? ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి python.org తీసుకోండి. python.org లోకి వెళ్ళండి. మీకు కావాలంటే జస్ట్ మీరు అంతకీ కాకపోతే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, పైథాన్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది python.org. వెల్కమ్ టు python.org. సో ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి python.org, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత బేసిక్ గా మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది, లేటెస్ట్ వర్షన్ 3.13.2 అని ఉంది, రైట్? డౌన్లోడ్స్ లేటెస్ట్ వర్షన్ ఇస్ 3.13.2. దీన్ని ఏం చేస్తారు మీరు, లేదా డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళినా కానీ డౌన్లోడ్స్ ఫర్ విండోస్, మీరు విండోస్ అయితే 3.13.2, ఇన్ కేస్ మీరు మ్యాక్ ఓఎస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లేటెస్ట్ పైథాన్ రిలీజ్ 3.13.2ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అయితే లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్, దీన్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత బేసిక్ గా నా దగ్గర ఉంది, అందుకని నేను డౌన్లోడ్ చేయట్లేను. ఓకే, నేను జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే ఓకే, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ప్రస్తుతానికి ఇది, సో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ గా పైథాన్ అనేది మొత్తం ఇందులోకి ఇన్స్టాల్, జస్ట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ డబుల్ క్లిక్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, దాని తర్వాత లేదా నేను మీకు మొత్తం చూపించాలంటే నేను మీకు ఆ వీడియో షేర్ చేస్తాను, జస్ట్ మనం ఎలా డౌన్లోడ్ చేస్తాం అనేది ఒక చిన్న వీడియో నేను మీకు షేర్ చేస్తాను. దాంతో మీరు ఏముండదు, మీకు నార్మల్ గా మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది కదా, ఒక చిన్న ఒక ఏదైనా యాప్ని కానీ లేకపోతే ఏదైనా ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. యూ విల్ జస్ట్ డబుల్ క్లిక్ అండ్ ఓపెన్ దట్. ఆ తర్వాత నెక్స్ట్ కొట్టుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది మీకు. అక్కడ ఏం డౌట్, మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, కాకపోతే అది 3.13.2 అయి ఉండదు. మనం ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏ వర్షన్ అయితే ఉందో లేటెస్ట్ గా అది ఇన్స్టాల్ అయి ఉంటుంది. అది ఉన్నా కూడా పర్లేదు, మీరు దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ వర్షన్ 3.13.2 ఇస్ ద లేటెస్ట్ వర్షన్. అసలు అంటే ఏమొస్తున్నాయి ఇందులో ఈ లేటెస్ట్ వర్షన్ అంటే, ఒక్కొక్క వర్షన్ కి ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న అప్డేట్స్ జరుగుకుంటూ లేకపోతే ఏమైనా కరెక్షన్స్ చేసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ నెక్స్ట్ వర్షన్ అలా రిలీజ్ అవుతా ఉందన్నమాట. సో మీరు చూస్తే నెక్స్ట్ 3.14 రాబోతుంది. ఇది ఎప్పుడు ప్లాన్ అంటే ఎప్పుడు వీళ్ళు అన్ని క్లియర్ గా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి 2025 10 అంటే అక్టోబర్ 1 కి 3.14 వర్షన్ రాబోతుంది.
సో 3.13 ఎప్పుడు ఇచ్చారంట మనకి 2024 అక్టోబర్ 7th ఇచ్చారు. ఇది ఏం చేశారంట, బగ్ ఫిక్స్ అంటే ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాటిని కరెక్ట్ చేశారు. 3.12 ఎప్పుడు వచ్చింది, 2023 అక్టోబర్ 2nd. 3.11 2022 అక్టోబర్ 24th. ఇలా ఎవ్రీ అక్టోబర్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వర్షన్ ని అప్డేట్ చేస్తా ఉన్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా దాని లోపల చిన్న చిన్న పైథాన్ 3.1.34. సో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు అంటే 13 లో మళ్ళీ సబ్ వర్షన్స్. ఓకే, 12.9, 12.8, 13.1. ఇలా వీళ్ళు ఏమేమి చేశారు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రిలీజ్ నోట్స్ అని చూస్తే మీరు ఇక్కడ ఏమి చిన్న చిన్న చేంజెస్ ఏం చేశారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. అంటే 3 దీంట్లో కొత్త కొత్త థింగ్స్ ఏమున్నాయి మీరు ఇక్కడికి వస్తే అంటే మనకి ప్రతిదీ ఈ పైథాన్ వెబ్సైట్ అనేది క్లియర్ గా అన్ని డాక్యుమెంట్ చేసి పెట్టింది. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. వాళ్ళు ఏమేమి చేంజెస్ చేస్తున్నారు, ఏమేమి అసలు ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ python.org. అర్థమవుతుందా? సో ఈవెన్ మనం కరెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే python.org ఇందులోకి వస్తే కంప్లీట్ ట్యూటోరియల్ కూడా ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది బాగా కొంచెం హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం సింపుల్ గా సెల్ఫ్ గా నేర్చుకోవడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. లేదు అని అంటే దీన్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఇది అయిపోయాక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, డౌన్లోడ్ పైథాన్ 3.13.2 విచ్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్. దీన్ని డౌన్లోడ్ అయ్యాక వన్స్ ఇట్ గెట్స్ డౌన్లోడెడ్ డబుల్ క్లిక్ చేసేది నేను మీకు లేదు అంటే వీడియో కూడా పంపిస్తాను. డబుల్ క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇన్స్టాల్ కొట్టుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది అంటే ఈ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ జస్ట్ సెర్చ్ చేసి ఇక్కడ రన్ లోకి వెళ్ళి అంటే నార్మల్ గా విండోస్ సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు జస్ట్ PYTH అని కొట్టి చూడండి. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది పైథాన్ 3.13 అనేది ఆటోమేటిక్ గా మీకు వచ్చిందా లేదా, ఇది కనిపిస్తుందా లేదా ఒకసారి చూడండి. ఇన్స్టాల్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, అంటే మీ యాప్స్ లో ఆల్రెడీ ఉన్నట్టు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇన్స్టాల్ అవ్వకపోతే కనిపించదు. అంటే ఇది ఇక్కడ వచ్చింది అని అంటే ఓకే, పైథాన్ కరెక్ట్ గా మీ దగ్గర ఇన్స్టాల్ అయిపోయి ఉన్నట్టు. అర్థమవుతుందా? సో పైథాన్ ఇన్స్టాల్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఫ్రమ్ python.org, డబుల్ క్లిక్, నెక్స్ట్ ఆటోమేటిక్ అది ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి వెరిఫై చేసుకోండి ఇక్కడ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా. ఓకే, నెక్స్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం, పైథాన్ ని మనం రన్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలనుకున్నాం. వాటిని మనం IDEs అంటాం, ఇంటిగ్రేటెడ్ డెవలపర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీకు నేను ఇవి కూడా చెప్తా. ఫస్ట్ టెర్మినల్ లో ఎలా యూజ్ చేయాలి, విజువల్ స్టూడియోలో ఎలా యూజ్ చేయాలి, బ్లైండ్ టెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి, జూపిటర్ నోట్బుక్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ నేను మోస్ట్లీ మీకు చెప్తా. ఫస్ట్ థింగ్ మనము మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం పైచామ్ మీద చేస్తాం అండ్ జూపిటర్ నోట్బుక్ కూడా. ఈ రెండింటిని మనం ప్రిఫర్ చేద్దాం. పైచామ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈ రెండు మోస్ట్లీ ఎక్కువగా రియల్ టైమ్ లో వాడుతున్న ఐడిఈస్ అన్నమాట. అంటే మీరు ఎక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ కి కంపెనీకి వెళ్ళినా మోస్ట్లీ పైచామ్ యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, వాళ్ళ కంపెనీలో పైచామ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు మోస్ట్లీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పైచామ్ ఇన్స్టాల్ చేయడం ఎలా, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అని. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ పైచామ్ ఉంది. సో నేను ఏం చేస్తా, దీన్ని అన్ఇన్స్టాల్ చేద్దాం. సో నేను మీకు మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో నా దగ్గర లేటెస్ట్ వర్షన్ 3.13.2 ఉంది కదా. ఇట్ గాట్ అన్ఇన్స్టాల్. ఇప్పుడు మీరు పైచామ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి పైచామ్ డౌన్లోడ్ అని కొట్టండి. పైచామ్ డౌన్లోడ్.
మీకు ఇక్కడ jetbrains.com అని జెట్ బ్రెయిన్స్ గుర్తుపెట్టుకోండి, ఇది జెట్ బ్రెయిన్స్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి మనం. jetbrains.com అని ఒక వెబ్సైట్ వస్తుంది, దీంట్లోకి వెళ్ళండి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మీరు మీరు ఇక్కడ వస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, రెండు ఎడిషన్లు కనిపి పైచామ్ ప్రొఫెషనల్ అండ్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి కనిపిస్తుంది. పైచామ్ ప్రొఫెషనల్ ఏంటంటే ఇది పెయిడ్ వర్షన్. బేసిక్ ఇది మనం అంటే మనకి ఇది అవసరం లేదు, ఆ, మనకి రియల్ టైమ్స్ లో యూజ్ చేసేది ప్రొఫెషనల్ వర్షన్. కమ్యూనిటీ వర్షన్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి, ఏదో కొంచెం తప్పితే మోస్ట్లీ అన్ని వీడియో అన్ని ఫీచర్స్ మనకి ఇక్కడ కమ్యూనిటీ ఎడిషన్ లో ఉంటాయి. కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీ ఎడిషన్ అన్నమాట. ఓకే, సో మనము పైచామ్ ప్రొఫెషనల్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోము, పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ని డౌన్లోడ్ చేస్తాం. కమ్ అండ్ క్లిక్ హియర్, డౌన్లోడ్ కొట్టండి. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది, సో నేను ఏం చేస్తాను, బట్ స్టిల్ వన్స్ మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత, రైట్, సో వన్స్ మీకు డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ చూడండి పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ఇలా డౌన్లోడ్ అయింది, రైట్. సో నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇది ఓకే ఇన్స్టాల్ అవుతుంది కొంచెం. సో ఇక్కడ చూస్తే నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు నాకు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నాకు ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఆ, ఎక్కడ స్టోర్ చేయాలి, ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ మనం ఇక్కడ మోస్ట్లీ మనం చేంజెస్ చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్, ఓకే, సో క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్ అంటే కావాలంటే మీరు ఇది క్రియేట్ చేసుకోండి, మీకు పైచామ్ డెస్క్టాప్ మీద కనిపించేటట్టు, మిగతా లేదంటే ఏం అవసరం లేదు. నెక్స్ట్, దెన్ ఇన్స్టాల్. ఇట్ విల్ జస్ట్ టేక్ 1 to 2 minutes అంతే. మీకు ఈ ఇన్స్టాలేషన్ కానీ వచ్చింది అని అంటే మిగతాది మిగతా అంతా జస్ట్ వన్ టైం సెటప్ మాత్రమే. ఫస్ట్ డే మనము ఇది చేసుకోవాలి, మిగతాదంతా మిగతాదంతా మనం ప్రాక్టీస్ చేసుకోవడం. ఓకే, సో జస్ట్ ఫర్ 1 day ఇట్ ఇస్.
Okay. So now it is done. Maybe you can click on this run PyCharm community edition, then finish it. Okay. సో వన్స్ మన ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జస్ట్ ఓపెన్ చేస్తే మీరు జస్ట్ ఓపెన్ చేస్తే ఇలా మనకి బేసిక్ గా ఓకే పైచామ్ అనేది ఓపెన్ అయింది రైట్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? న్యూ స్క్రిప్ట్, న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ సమ్ క్లోన్ రెపాజిటరీ సమ్. సో ఇక్కడ యూ హెవ్ టు క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. ఇదంతా జస్ట్ వన్ టైం సెటప్, ఫస్ట్ డే సెటప్ మాత్రమే. మనకి కావాలనుకుంటే ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు లేదా ఇంకొక థింగ్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇంకొకటి చేస్తాం. బట్ ఇనీషియల్ గా మనకు ఒక ప్రాజెక్ట్ సరిపోతుంది. సో క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సమ్ ఇది ఎక్కడ స్టోర్ చేస్తుంది అనేది ఒక ప్రాసెస్. ఇక్కడ జస్ట్ మనకి ఏదో ఒక నేమ్ పైథాన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా పైన. ఇక్కడ జస్ట్ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. లెటర్స్ మై ప్రాజెక్ట్ 1 అని పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే పైథాన్ వర్షన్ ఉంది చూసారా, ఇది ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు పైచామ్ ఏదైతే ఉందో మీ సిస్టమ్ లో, అంటే మనం పైచామ్ ఇన్స్టాల్ చేయడానికి ముందే పైథాన్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టినాం. పైథాన్ అనేది ఫస్ట్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినాం కదా, గుర్తుందా? మనం python.org లోకి వెళ్ళి 3.13.2 వర్షన్ ని ఇన్స్టాల్ చేసినాం. అది కానీ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇక్కడ ఇది డిటెక్ట్ చేయదన్నమాట. అంటే ఫస్ట్ టూ స్టెప్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, python.orgకి వెళ్తాం. ఫస్ట్ టూ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? python.org డౌన్లోడ్. దీన్ని డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 కొట్టుకుంటూ ఇన్స్టాల్ చేస్తాం. పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత jetbrains.com లోకి వెళ్ళి మనం కమ్యూనిటీ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏం వచ్చింది మనకి ఇక్కడ, ఇది ఫస్ట్ ఓపెనింగ్ థింగ్. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ మన ప్రాజెక్ట్ నేమ్ అనేది చేంజ్ చేసుకొని మనకి నచ్చిన పేరు పెట్టుకుంటాం. దాని తర్వాత ఇక్కడ చూడండి మన పైథాన్ వర్షన్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిందా లేదా చూసుకోండి. ఇక్కడ ఏం, ఒకవేళ మీ దాంట్లో ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ ఉందనుకోండి, డెస్క్టాప్ లో ఎలా అంటే ఆ ఓల్డ్ వర్షన్ అలాగే ఉండి న్యూ వర్షన్ కూడా వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ మన పైథాన్ లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి అనేది కనిపిస్తూ ఉంటుంది మన ల్యాప్టాప్. సో బేసిక్ గా 313 అనేది మనకి ఇక్కడ వస్తుందా లేదా చూసుకోండి. అంటే ఇది ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో దాన్ని మన పైచాప్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది. మన ల్యాప్టాప్ లో ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉందో దాన్ని ఆటోమేటిక్ గా ఇది డిటెక్ట్ చేస్తుంది. సో పైథాన్ వర్షన్ అని తీసుకొని ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా మన దాంట్లో ఉన్న పైథాన్ వర్షన్ ఇది తీసుకుంది. సో ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్, జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాం అండ్ దెన్ క్రియేట్. రైట్. త్రీ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. రెండు, జెట్ బ్రైన్స్ లోకి వెళ్ళి పైచామ్ ఇన్స్టాల్ చేయాలి. మూడు, ఇక్కడికి వచ్చి జస్ట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ నేమ్ ఏదో అది చేంజ్ చేసుకున్నాము. సో ఇంకేం లేదు, జస్ట్ మన వర్షన్ ఉందా లేదా, పైథాన్ 313 అనేది తీసుకుంటుందా లేదా చూసుకొని దెన్ క్రియేట్. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. 1 సెకండ్ ప్లీజ్.
యా. సో మనకి ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇలా క్రియేట్ చేయగానే ఇట్లా ఓపెన్ అయింది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో మనం ఇప్పుడు పైథాన్ రాయడానికి రెడీగా ఉన్నాం, పైథాన్ స్క్రిప్ట్ రాయడానికి మనం రెడీగా ఉన్నాం. సో బట్ ఎక్కడ రాయాలి, ఒక ఫైల్ ఇక్కడ చూడండి, మై ప్రాజెక్ట్ 1 అనేది వచ్చింది కదా లెఫ్ట్ సైడ్, ఇది మనం ఇచ్చిందే కదా, మై PROG1. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, జస్ట్ రైట్ క్లిక్ ఆన్ మై PROG1. ఇక్కడ న్యూ అని వచ్చింది. ఈ న్యూ లోకి వెళ్ళిన తర్వాత కింద చూడండి పైథాన్ ఫైల్ అని ఉంది, చూసారా? న్యూ. సో మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. ఇంతకుముందు సెటప్ గుర్తుంది కదా, ఫస్ట్ ఏం చేసినాం, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా. పైథాన్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసినాము, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత JetBrains లోకి వెళ్ళి కమ్యూనిటీ వర్షన్ ఆఫ్ ద పైచామ్ ని డౌన్లోడ్ చేసినాము. అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీని ముందు స్క్రీన్ లో న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది, అది క్లిక్ చేసినాము, పైన ప్రాజెక్ట్ నేమ్ చేంజ్ చేసినాము, క్రియేట్ కొట్టాము, అప్పుడు ఈ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చిన పేరు కనిపిస్తుందా లేదా చూడండి, మై ప్రాజెక్ట్ 1 కనిపిస్తుంది, రైట్ క్లిక్, న్యూ. ఓకే, ఇక్కడ పైథాన్ ఫైల్, ఏంటి, పైథాన్ ఫైల్. సో ఇక్కడ నేమ్ అడుగుతుంది, ఏం నేమ్ ఇస్తావు నువ్వు అని చెప్పి అడుగుతున్నా. నేను ఏం చేస్తా, ఇక్కడ సపోజ్ ప్రాక్టీస్ అని పెడదాం, .py అని పెట్టండి. ఇది పైథాన్ ఎక్స్టెన్షన్ అనమాట, మనం పెట్టకపోయినా అది తీసుకుంటుంది. సో మనకు ఎట్లయితే వర్డ్స్ కి లైక్ ఇప్పుడు సపోజ్ నోట్ ప్యాడ్ అనుకోండి .txt, ఎక్సెల్ అనుకోండి XLS, లేకపోతే డాక్యుమెంట్ అనుకోండి DOC, ఇలా ఎట్లయితే మనం నేమ్స్ ఇస్తున్నాం, అలాగే పైథాన్ ఫైల్స్ అన్నిటికీ ఎక్స్టెన్షన్ .py. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు సపోజ్ మీకు పవర్ పాయింట్ ఉంది అనుకోండి, దానికి ఎక్స్టెన్షన్ ఏమని ఉంటుంది చెప్పండి, తెలుసా ఎవరికైనా? పవర్ పాయింట్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఏమని ఉంటుంది, PPT కదా. నోట్ ప్యాడ్ కి ఏమని ఉంటుంది, నోబడి. నోట్ ప్యాడ్ కి ఎక్స్టెన్షన్ నార్మల్ గా ఏమని ఉంటుంది తెలీదా, .txt కదా. ఎనీబడి స్లీపింగ్, నిద్ర వస్తుందా? ఓకే, సో నేను ఐ హోప్ ఒకసారి అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి. యూఆర్ ఏబుల్ టు హియర్ మీ, రైట్? సో Yes, bro. సో మనం పైథాన్ ఫైల్స్ ని ఎలా అయితే, అంటే మనం మిగతా ఫైల్స్ ఎలా అయితే మనం క్రియేట్ చేస్తున్నామో, అలాగే పైథాన్ ఫైల్ కి ఎక్స్టెన్షన్ వచ్చేసి, పైథాన్ ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఏంటి, .py. సో మనం ఎంటర్ ఇవ్వాలి, ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు చూడండి ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి practice.py అనే ఫైల్ వచ్చేసింది, చూసారా? ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఏంటి అని అంటే, మనము దీన్ని కొంచెం ఇటు జరుపుతున్నాం, ఈ ప్లేస్ అంతా ఏంటి ఇప్పుడు, సో దిస్ ఈస్ యువర్ ప్లేస్ వేర్ యూ విల్ బి రైటింగ్ ద కోడ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఈ ప్లేస్ అంతా ఇక్కడ మనం కోడ్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ లైబ్రరీస్, ఇవన్నీ మనకి ఓకే, ఇది నా ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లోపల ఇది నా ఫైల్, ఇలా ఇలా మనకి సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇదేంటి, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ విల్ బి రైటింగ్, దీన్ని మనం ఎడిటర్ అంటాం. ఇక్కడ మనం కోడ్ అంతా రాసుకుంటాం. సో మనం నిన్న చూసినట్లు, నిన్న మనం ఏం చూసినాం, ప్రింట్ అనే కమాండ్ చూసినాం కదా, ప్రింట్. సో ప్రింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైథాన్ లో రాసేటప్పుడు ప్రతి థింగ్ మీరు క్యాపిటల్ రాస్తున్నారా, స్మాల్ రాస్తున్నారా, ప్రతి థింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రింట్ నేను PRINT అని ఇచ్చాను అనుకోండి, పైథాన్ రికగ్నైజ్ చేయదు. ప్రింట్ ఎప్పుడు స్మాల్ p, ప్రింట్ ఇలానే. ఓకే, ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెలో వరల్డ్ అనేది, సో మీరు ఇక్కడ H క్యాపిటల్ ఇచ్చారు, W క్యాపిటల్ ఇచ్చారు కదా అని అంటే, సింగిల్ కోట్స్ లో అసలు ప్రింట్ అనే కమాండ్ ఇది ఫస్ట్ థింగ్ దట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ప్రింట్. ఇప్పుడు మీకు ఈ సెటప్ ప్రాసెస్ అంతా అర్థమైందా? మనకి రెండు, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే ప్రాసెస్ అయితే అర్థమైందా? ఎస్ సార్. ఓకే, మీకు ఏం డౌట్ వచ్చినా కానీ, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో ఏం డౌట్ వచ్చినా కానీ, మీరు ఆ ఫోటో తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి, ఇలా నేను ఇక్కడ స్టక్ అయ్యా, నేను ఇక్కడ ఆగిపోయా అని చెప్తే ఇమీడియట్ గా మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఏం కావాలి, ఏం కరెక్షన్స్ చేయాలి అని చెప్పి మీకు ఈజీగా అర్థం. ఓకే, సో ఇప్పుడు ద ఫస్ట్ కమాండ్ దట్ ఈ రోజు మనం జస్ట్ ఒక సింపుల్ గా
ప్రింట్ అనే ఒక కమాండ్ గురించి చూద్దాం. సో ప్రింట్ అనే కమాండ్ నేను జస్ట్ బేసిక్ గా చెప్పి ఆపేస్తా. నెక్స్ట్ థింగ్ మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నుంచి ఇంకా మనం మంచి నీట్ గా చేద్దాం. సో ప్రింట్ ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ కమాండ్? ఏదైనా టెక్స్ట్ ని మనం ప్రింట్ అంటే బేసిక్ ఏంటి? ఏదైనా షో చేయడం, ఏదైనా ప్రింట్ చేయడం స్క్రీన్ మీద మనకి కావాల్సిన అవుట్పుట్ ని స్క్రీన్ మీదకి వెళ్ళి చూపించడాన్ని ప్రింట్. ఏదైనా ఒక దాన్ని ప్రింట్ చేయడం, అది క్యారెక్టర్ కావచ్చు, నంబర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనం అనుకున్న ఒక టెక్స్ట్ ని, మనం అనుకున్న ఒక నంబర్ ని, మనం అనుకున్న ఒక కాంబినేషన్ ని, దేన్నైనా దాన్ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి లేదా కీవర్డ్ వచ్చేసి ప్రింట్ అన్నమాట. ఓకే, ప్రింట్ లో మనము టూ వేస్ మనం ఏం చేయొచ్చు? ప్రింట్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ బ్రాకెట్. దీన్ని ప్రింట్ ఫంక్షన్ అంటాం. ఈ ప్రింట్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం? ఈదర్ యూ కెన్ యూజ్ సింగిల్ కోట్స్, ఏదైనా ఒక రా టెక్స్ట్ ని అంటే ప్లెయిన్ టెక్స్ట్ ని మనం, లేదా నంబర్స్ ని, ఇలాంటి వాటిని మనం ప్రింట్ చేయాలంటే ఈదర్ యూ కెన్ యూజ్ సింగిల్ కోట్స్ ఆర్ యూ కెన్ యూజ్ డబుల్ కోట్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఒకవేళ సింగిల్ కోట్ ఇక్కడ యూజ్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో కూడా మళ్ళీ సింగిల్ కోట్ తోనే క్లోజ్ చేయాలి. ఓకే, లేదు మీరు డబుల్ కోట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు డబుల్ కోట్ యూజ్ చేస్తుంటే మళ్ళీ డబుల్ కోట్ తో మాత్రమే క్లోజ్ చేయాలి. సింగిల్ కోట్ యూజ్ చేస్తే సింగిల్ కోట్స్ యూజ్ చేస్తే సింగిల్ కోట్స్ తోనే క్లోజ్ చేయాలి. డబుల్ కోట్స్ యూజ్ చేస్తే డబుల్ కోట్స్ తోనే క్లోజ్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఇది రన్ అన్నమాట. ఇక్కడ పైన మనకి చూసారా ఇలా కొన్ని ఉన్నాయి, కరెంట్ ఫైల్ అని అదని. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ ఫైల్ ని, ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ గా ఎడిట్ కాన్ఫిగరేషన్స్ ఇవి ఏంటి అని అంటే మనకి ఏమైనా, ఇది నేను మీకు తర్వాత చెప్తా, ఏమైనా మనకు కొత్త కాన్ఫిగరేషన్స్ కావాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్, మీకు జస్ట్ ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా, ఈ అపియరెన్స్ ఇది క్లిక్ చేసి ఇక్కడ డార్క్యులా అని ఉంది కదా, ఈ డార్క్యులా సెలెక్ట్ చేసుకోండి. ఇది బాగుంటుంది మనకి చూడడానికి, అంటే మంచి నీట్ ఆటోమేటిక్ గా అపియరెన్స్ అంతా ఇప్పుడు ఇలా డార్క్ అని కనిపిస్తుంది. లైట్ అంటేనేమో ఇలా ఉంది, ఇది అసలు మనకు చూడడానికి బాగుండదు. డార్క్ అంటే ఇలా వస్తుంది. ఇక్కడ డార్క్యులా అని ఒకటి ఉంది, అంటే నాకు పర్సనల్ గా నచ్చుతుంది అందుకే చెప్తున్నాను. లేదా మీ ఇష్టం, మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ మీకు నార్మల్ గా చెప్తున్నా అంతే. దెన్ ఓకే, సో ఇప్పుడు మనకి కొంచెం అంత లైటింగ్ అది ఉండదు అన్నమాట, నార్మల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా మనకి, సో ఇది రన్ అన్నమాట. యూ క్లిక్ ఆన్ దిస్ రన్. మీరు ఎప్పుడైతే రన్ పైన క్లిక్ చేశారో కింద ఒక విండో ఓపెన్ అయింది మనకి. దీన్నే మనం ఏమంటాం? కన్సోల్ విండో లేదా లాగ్ విండో అని చెప్తాం. ఈ లాగ్ విండోలో మనకి ఇది కన్సోల్. ఈ లాగ్ విండోలో మనకి ఏమైతుంది? ఈ లాగ్ లో అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. ఏం చేయమన్నాం మనం ఇక్కడ? హెలో వరల్డ్ అనే దాన్ని ప్రింట్ చేయమన్నాం. ఈ హెలో వరల్డ్ అనే దాన్ని మనం ప్రింట్ చేయమన్నాం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చి హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. రైట్, సో ఇప్పుడు సపోజ్ నేను ఇంకొకటి ఇస్తున్నాను. ఇంకొకటి మీకు ఒక షార్ట్ కట్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మనం, ఇదే లైన్ ఇప్పుడు నార్మల్ గా మనం ఉండి దీన్నే నేను మళ్ళీ దీని కింద రాయాలంటే ఏం చేయాలి చెప్పండి? నార్మల్ గా నోట్ ప్యాడ్ లో అయితే, సో ఇప్పుడు ఇది నేను ఒక 2 టైమ్స్ రాయాలనుకోండి, ఏం చేయాలి? ఇట్లా అంటే ప్రింట్ హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్ అని కింద 3-4 సార్లు రాయాలి. నార్మల్ గా మనం ఏం చేస్తాం చెప్పండి?
దాన్ని నార్మల్‌గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ అంటే మీరు దీనికి ఎందుకు అంత టైం తీసుకున్నారు? ఇది ఉంది. దీని కింద నేను ఒక 4 సార్లు రాయాలంటే నార్మల్‌గా మనం ఏం చేస్తాం? ఇప్పుడు సపోజ్ నా దగ్గర హైదరాబాద్ అని ఉంది. నేను హైదరాబాద్, హైదరాబాద్, హైదరాబాద్ అని 4 టైమ్స్ రాయాలనుకోండి. ఏం చేస్తాం చెప్పండి? Copy paste. కాపీ పేస్టే కదా! ఇదే క్వెషన్ కదా! నేనేమన్నా కొత్తగా అడిగినా? సో, ట్రై టు రెస్పాండ్. జస్ట్ మనం ఇలా కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ చేస్తాం కదా! ఎందుకంటే ఇక్కడ మాట్లాడడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేనెందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. మనము వన్స్ యూ ఆర్ ఇన్ జాబ్ రైట్? ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ యువర్ టెక్నికల్ స్కిల్స్. సో, ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐటీ లోపల ఇట్స్ మోర్ అబౌట్ 50-50. 50% ఆఫ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ 50% ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో నీకు ఆల్రెడీ మీరు టెక్నికల్లీ వెరీ సౌండ్. మీకు టెక్నికల్ గా చాలా వెరీ గుడ్ థింగ్స్ వచ్చు అనుకుంది. ఓకే. కానీ మీకు వచ్చిన థింగ్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే నీకంటే నీకంటే 25% వచ్చినోడు కూడా నీకంటే ముందుంటాడు ఐటీలో. అలాగే యూఆర్ వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అనుకోండి. కానీ టెక్నికల్ థింగ్ అనేది అంటే మళ్ళీ సబ్జెక్ట్ పరంగా మనం వెనుకుంటే అది కూడా బ్యాడ్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 50-50. మనము ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలము, ఎంత బాగా మాట్లాడగలము ఇది మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వీఆర్ జస్ట్ 4 పీపుల్ అండ్ ఆల్సో వీఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. రైట్? ఇక్కడ ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మనుషులు ఎక్కువ లేదు. అండ్ మీ పక్కన ఎవరు కూర్చొని లేరు. వీడేంటి అనుకోవడానికి కూడా రైట్? మీ పక్కన ఎవరు లేరు. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరెవరో కూడా మీ పక్కనోడికి ఇందులో ఉన్న ఎవరికీ తెలీదు. రైట్? సో ట్రై టు స్పీక్ సో మచ్ సో దట్ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా వెన్ యు ఆర్ ఇన్ జాబ్ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ సో మచ్. సో కమ్యూనికేషన్ ఆర్ ఇంటరాక్షన్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఇక్కడ చాలా నేనేదో మిమ్మల్ని మన పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగట్లేను కదా! రైట్? సో ఇక్కడ ఏం చేస్తాం మనం కాపీ పేస్ట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒకటి ఇలా చేయాలి. కాపీ చేసి పేస్ట్ చేయాలి. లేదా ఇక్కడ చూడండి కంట్రోల్ డి. ఇలా నేను గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ డి. కంట్రోల్ డి ఏం చేస్తుంది అని అంటే కంట్రోల్ డి ఏం చేస్తుంది ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేస్తూ ఉంటది. సో మనకి ఇప్పుడు మనం ఎట్లయితే కాపీ పేస్ట్ చేస్తున్నామో అలా కాకుండా ఈ కంట్రోల్ డి ఇస్తా ఉంటే అది రిపీట్ అవుతా ఉంటది అనమాట. ఓకే. సో హలో వరల్డ్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొకటి ఇద్దాం. ఏమి ఇద్దాం? హౌ ఆర్ యూ? నెక్స్ట్ ఇంకేమిద్దాం? హలో హైదరాబాద్ అనుకుందాం. సో ఇలా ఇచ్చా అనుకోండి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. రన్ చేస్తే చూడండి హలో వరల్డ్, హౌ ఆర్ యూ, హలో హైదరాబాద్ ఇవన్నీ వచ్చినాయి. రైట్? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే నార్మల్ గా మనం ఏదైనా ప్రింట్ చేస్తున్నప్పుడు లేదా మనం ప్రింట్ కమాండ్ గురించి ఇంకా క్లియర్ గా అంటే బెటర్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎందుకంటే ప్రింట్ గురించి చెప్పాలంటే ఐ హావ్ టు టాక్ అబౌట్ 5 టాపిక్స్ ఆర్ అట్ మినిమం 3 to 4 టాపిక్స్. సో మీకు ప్రింట్ గురించి మొత్తం అర్థం కావాలంటే దీన్ని ఇప్పుడు ఒక 2 మినిట్స్ చెప్పి డిస్కంటిన్యూ చేయడం బాగుండదు. సో నేను కంప్లీట్ గా ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఐ విల్ బి టాకింగ్ టు యూ ఇన్ టుమారోస్ క్లాస్. యాక్చువల్ గా నిన్న మనం క్లాస్ యూజువల్ గా ఏంటంటే యూ విల్ బి హ్యావింగ్ క్లాసెస్ ఓన్లీ మండే టు ఫ్రైడే. సాటర్డే సండే మీకు క్లాస్ ఉండదు. నిన్న ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి సో వీ హ్యాడ్ ఇట్ ఆన్ సండే. సో వీ విల్ బి హ్యావింగ్ క్లాసెస్ టిల్ ఫ్రైడే. దెన్ సాటర్డే సండే విల్ నాట్ బి హ్యావింగ్ క్లాసెస్. దెన్ అగైన్ మండే టు ఫ్రైడే విల్ బి హ్యావింగ్. సో ఒక చిన్న హెల్ప్ చేయండి నాకు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సో ఒకళ్ళు 7:30 to 8:30 అన్నారు. ఒకళ్ళు 8 to 9 అన్నారు. మీరు కొంచెము అది మీ ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టి మనం టైమింగ్ డిసైడ్ చేద్దాం. లేదు ఎవరు ఏం మాట్లాడలేదంటే రేపు యాజ్ యూజువల్ గా 7:30 కనెక్ట్ అవుదాం. 8 to 9 is better. 8 to 9 ఇస్ బెటర్. ఓకే ఫైన్. సో ఓకేనా అందరికి 8 to 9 ఓకేనా మిగతా ఇద్దరికి? ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో ఇస్ ఇట్ ఫైన్ 8 to 9 టు యూ? ఓకే Okay. ఓకే కదా? ఓకే. ఓకే. సో రేపు 8 to 9 కనెక్ట్ అవుదాం. ఫైన్? అంటే రేపు అని కాదు రేపటి నుండి. ఓకే. ఈ లోపు మీరు చేయాల్సింది ఏంటి? ఈ రోజు ఇది ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. సో మీకు క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వన్స్ మీరు ప్రోగ్రామింగ్ లోకి దిగారు అని అంటే మీకు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటా ఉంటాం. దాన్ని ఇక్కడ కోడ్ రాస్తా ఉంటే ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ అయ్యి కింద కనిపిస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రైట్?
వేరే ఏదో ప్రోగ్రామింగ్ లాగా చాలా రాయాలి, ఎంత చేయాలి, దాన్ని కంపైల్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉండదు ఇక్కడ. చూడండి, మనకి కంపైల్ అనేది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు, ఈ ఇంటర్ప్రిటర్ ఎప్పుడు చేస్తుందో తెలియదు కదా. ఆల్మోస్ట్ అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే, ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఈ ప్రింట్ తప్పించా ఫర్ ఎగ్జాంపుల్, ఇది రాంగ్, క్యాపిటల్ పి ఇచ్చిన, ఫస్ట్ రెండు కరెక్టే, రైట్. సో నేను ఇప్పుడు ఒకవేళ ఇలా లైన్ రన్ చేశాను అనుకోండి, మీరు చూడండి, హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అయింది, హౌ ఆర్ యూ కూడా అయింది. ఇక్కడ మిస్టేక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. అంటే ఏ లైన్ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఈ లైన్ లో చూసింది తప్పులు ఉన్నాయా, లేవు, ఓకే చల్ పోయి నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వవు అని చెప్పింది. ఈ లైన్ చెక్ చేసింది తప్పులు ఉన్నాయా, లేవు, ఓకే ఫో నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వవు అని చెప్పింది. ఈ లైన్ కి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఏదో మిస్టేక్ ఉందంటే ఇక్కడ చెప్తుంది ప్రింట్ హలో హైదరాబాద్ అనేది రాంగ్. మేబీ ఇక్కడ చెప్తుంది క్లియర్ గా, నేమ్ ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ప్రింట్ అంటే ఇక్కడ క్యాపిటల్ పి తో ఇచ్చినావు, ఇక్కడ స్మాల్ పి తో, మేబీ ఇలా ఇవ్వాలేమో, నువ్వు ఒకసారి చూసుకో అని ఇదే సజెషన్ కూడా ఇస్తుంది. సో ఇది ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ చూసుకుంటూ పోతుంది. మూడో లైన్ లో మిస్టేక్ ఉంది కాబట్టి అక్కడ ఆగింది అంతే. ఫస్ట్ రెండు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. బట్ కంపైలేషన్ ప్రాసెస్ లో అలా కాదు, దీంట్లో మిస్టేక్ ఉన్న ఈ మూడు కూడా ఆగిపోతాయి, కంపైల్డ్ వర్షన్ రెడీ అవ్వదన్నమాట. అండర్స్టూడ్? సో tomorrow's your topic is print, and then also we will be talking about the data types. Print and data types like variables గురించి మనం మాట్లాడదాం. సో we'll stop it here for today. ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి పైచామ్ అండ్ ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయండి, దెన్ పైచామ్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఒక క్లాస్ లో సెపరేట్ గా ఒక క్లాస్ తీసుకున్నా, ఆ క్లాస్ లో జస్ట్ ఒక ఐడియా కోసం వీటన్నిటిని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది కొంచెం నేను మీకు టెర్మినల్, విజువల్ స్టూడియో, నెక్స్ట్ జూపిటర్ నోట్బుక్, ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా కోసం నేను మీకు చెప్తా. ఓకేనా? సబ్లైమ్ టెక్స్ట్ ఉంటుంది, ఇలా నేను మీకు చెప్తా. అవి మీరు కానీ మనం యాక్చువల్గా యూజ్ చేసేది పైచాము. వీటన్నిటికి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఓకేనా? సో ఎనీ క్వశ్చన్స్? క్లాస్ వీడియోస్ సెండ్ చేస్తా అన్నారు కదా, సెట్ చేయలేదు నిన్న. యాక్చువల్గా నిన్న నార్మల్ గా ఒక 1 అవర్ లైక్ మోస్ట్లీ నెక్స్ట్ డే వచ్చేస్తాయి. ఈ రోజు క్లాస్ అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా లేదా నెక్స్ట్ డే వచ్చేస్తాయి. ఎప్పుడైనా డిలే అయితే మోస్ట్లీ ఒక 1 డేలో డిలే అవుతుంది, కానీ మోస్ట్లీ మీకు వెంటనే వస్తాయి. నిన్న కొంచెం సండే అవ్వడం వల్ల నిన్న కుదరలేదు. సో మోస్ట్లీ ఈ రోజు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఒకసారి అది ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అక్కడ మీరు ఇంతకుముందు పైథాన్ లో ఇక్కడ ప్రాక్టీస్ PY ఉంది కదా, ఇది ఒక్కటి ఎట్లా యాడ్ చేశారో చెప్పారా? ఇక్కడ మై ప్రాజెక్ట్ వరకు ఐడియా ఉందా మనకి? వచ్చింది. న్యూ ప్రాజెక్ట్ వస్తుంది, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తాం, పైన ప్రాజెక్ట్ నేమ్ చేంజ్ చేస్తాం. ఓకే, చేంజ్ చేసి క్రియేట్ అని కింద వస్తుంది, కొట్టినప్పుడు మీకు ఇలా ఇది వస్తుంది. ఇక్కడ మై ప్రాజెక్ట్ అని కనిపిస్తూ ఉంటది, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఈ మై ప్రాజెక్ట్ అని ఉన్న దాని మీద రైట్ క్లిక్ ఇస్తాం, అప్పుడు ఇక్కడ మీకు న్యూ, ఇక్కడ పైథాన్ ఫైల్ ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకుంటాం మనం. సో ఇక్కడ నేను practice.py అని ఇచ్చా, మీరు ఇంకొకటి practice2.py, లేకపోతే మీకు నచ్చిన మీకు ఏదైనా మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు ఇక్కడ ఇచ్చి .py ఎంటర్ ఇస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా, ఇది లెఫ్ట్ సైడ్ లో. సో యాడ్ అయిపోయి ఇలా మీకు ఈ కన్సోల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇంకా రైట్ చేయడం, ఇది రన్ బటన్. ఓకేనా? సో ప్రాజెక్ట్ యాడ్ చేశాక ఇక్కడ రైట్ క్లిక్, న్యూ అండ్ పైథాన్ ఫైల్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి, ఐ విల్ రెస్పాండ్ టు దట్. థ్యాంక్ యూ. సో ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ కనెక్ట్ 8 o'clock tomorrow, and from tomorrow it will be 8 o'clock. Okay. Okay. So మీకైతే ఓకే కదా? 8 to 9 ఫైన్ కదా? Okay. Thank you.